వెల్కమ్ టు అవర్ ఛానల్ విలాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్. ప్రపంచ గురువులు, సాధువులు, అవధూతలు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా తయారయ్యే జన్మిస్తారు. జన్మించిన తర్వాత తయారవు. నీకు ఏది రావాలన్నా కానీ పూర్వజన్మ సుకృతం వల్లనే వస్తుంది. దేవాలయాన్ని సందర్శించడం, అభిషేకాలు, పూజలు, జపాలు చేయించడం అనేటువంటిది కేవలం మానసిక ప్రశాంతత కోసం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం హైందవ సనాతన ధర్మం అనే దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. హైందవ సనాతన ధర్మం, అసలు హిందూ అనేటువంటి పదం సింధు అనేటువంటి దాని నుంచి వచ్చింది. హిందూ మతం అనేటువంటిది కాదు. హిందూ అనేటువంటి పదం దేశానికి సంబంధించింది. కాబట్టి హిందూ దేశంలో ఉండేటువంటి అందరూ కూడా హైందవులే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అయితే రాను రాను అది ఏమైందంటే అది మతంగా మారిపోయిందనమాట. హిందూ మతంగా మార్చారు. ఈ హిందూ ధర్మానికి మిగిలినటువంటి ధర్మాలకి హస్తిక మత్స్యకాంతర భేదం అనేటువంటిది ఉంది. హిందూ ధర్మం అవసరాన్ని బట్టి అది మారుతూ ఉంటుందన్నమాట. అంటే పరిస్థితులను బట్టి హిందూ ధర్మం అనేటువంటిది మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అది మిగిలినటువంటి వాటి యొక్క ధర్మం అనేది స్థిరంగా ఉంటుంది. అది హిందూ ధర్మానికి మిగిలిన ధర్మానికి తేడా. అంటే హిందూ ధర్మం ఎలా ఉంటుంది, హిందూ సనాతన ధర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే సత్యం బ్రూయాత్, సత్యాన్నే పలకాలి. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడాలి. నబ్రూయాత్, సత్యం అప్రియం, ఇష్టం లేకపోయినప్పటికీ తనను బాధ కలిగించేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ప్రియం చ నా అనృతం బ్రూయాత్, వాడికి ఇష్టం అయింది కదా అని అబద్ధాన్ని ఎప్పుడూ కూడా వివరించకూడదు. ఏష ధర్మ సనాతన, ఇదే సనాతనమైనటువంటి హైందవ ధర్మం. మిగిలినటువంటి మత ధర్మాలకి ఈ హిందూ మత ధర్మానికి చాలా భేదం అనేది ఉంది. ఇది అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందన్నమాట హిందూ ధర్మం అనేటువంటిది. ఇక్కడ చూడండి, సత్యం బ్రూయాత్ అన్నాడు. అది అయ్యే పనే. నువ్వు ఉదయం లేసి సాయంత్రం బలిగేది అబద్ధాలే. నిజం ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు మాట్లాడేది ఏంటి? అబద్ధాలే. ఎందుకు? నీ పొట్టకూడి కోసం, జీవనం కోసం. సత్యం బ్రూయాత్, సాధ్యమైనంత వరకు సత్యాన్ని పలుకో అన్నాడు. అది ఎట్లాగ నువ్వు నిజాన్ని మాట్లాడు, నీ జన్మలో నువ్వు నిజాన్ని మాట్లాడలేవు. కనీసం సాధ్యమైనంత వరకు నిజం మాట్లాడు. ఇంకా రెండోది చూడండి, ప్రియం బ్రూయాత్ అన్నాడు. ప్రియంగా మాట్లాడాలి అన్నాడు అన్నమాట. అంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలకి ఎదుటివాడు ఎప్పుడూ కూడా బాధపడకూడదు. అది ఎదుటివాడు ఎప్పుడూ కూడా నీ మాటలకి బాధపడటం అనేటువంటిది ఉండనేకూడదన్నమాట. నీ మాటలకి అందరూ కూడా ఆనందించాలి, కానీ ఎదుటివాడు బాధపడటం అనేటువంటిది ఉండనేకూడదు. పోనీ ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నువ్వు ఉదయం లేసి సాయంత్రం వరకు మాట్లాడే మాటలేంది ఎదుటివాడి బాధ పెట్టే. అది దాంట్లో 5% ఏదో ఎప్పుడూ నిజం మాట్లాడవు. ఉదయం నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు. అబ్రూయాత్ సత్యం అప్రియం, వాడికి ఇష్టం వచ్చింది కదా అని అబద్ధాలు ఎప్పుడు కూడా చెప్పకూడదు అన్నాడు అనమాట. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడికి జ్వరం వచ్చింది. ఒక పిల్లవాడికి జ్వరం వచ్చింది. పిల్లవాడికి జ్వరం వచ్చినప్పుడు అప్పుడు ఆ వాడికి ఏమి ఇష్టం? నిజానికి ఇంజక్షన్ అంటే ఇష్టం ఉంటుందా? ఇంజక్షన్ అంటే ఇష్టం ఉంటుందా? ఉండనే ఉండదు. వాడికి ట్యాబ్లెట్ అంటే ఇష్టం ఉంటుందా? అది ఉండదు. వాడికి మందు అనేటువంటిది ఇష్టం ఉండదు అనమాట. వాడికి ఏది ఇష్టం? స్వీట్ అంటే ఇష్టం, లడ్డు అంటే ఇష్టం. వాడి జ్వరం వచ్చినటువంటి వాడికి ఇష్టమైంది, కానీ లడ్డు పెట్టామని వాడి నోట్లో వాడు గుడ్డు పెడతాడు. వాడికి ఇష్టం లేదు కదా అనుకొని వాడికి ట్యాబ్లెట్ వేయలేదనుకో, అయినా గుడ్డు పెడతాడు. వాడికి ఇష్టం లేదు కదా అని వాడికి ఇష్టమైనటువంటి లడ్డు పెట్టినా కానీ డామ్ అంటాడు. అంతేగా. వాడికి నిజానికి ఇంజక్షన్ అంటే ఇష్టం ఉండదు. వాడికి నొప్పి అమ్మో వద్దంటాడు అనమాట. వాడికి నొప్పి అనుకోని మనం ఇంజక్షన్ చేయలేదనుకో అయినా కానీ పోతాడనమాట.
ఇది కాబట్టి అయినా వాడికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ సమయంలో ఏం చేయాలి మనం? ఇంజక్షన్ వేయించాలి. టాబ్లెట్ అనేటువంటిది ఇవ్వాల్సిందే వాడికి అన్నమాట. వాడికి తప్పదు, ఆ సమయంలో ఇవ్వాల్సిందే. అది సనాతనమైనటువంటి హైందవ ధర్మం అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక తాగుబోతుడు వాడు పాపం భార్యను కొట్టుకుంటూ తిట్టుకొని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తున్నాడు అన్నమాట. ఆమె ఏం చేసింది? పాపం కత్తి తీసుకొని పరిగెత్తున్నాడు ఆమె చంపడానికి. వాడు భర్త భార్యను చంపడానికి. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మన శివాలయంలోకి వచ్చింది అనమాట. ఎందుకంటే శివాలయం నిండా జనాలు ఉన్నారు కదా. పాపం బతిమలాడిన, అమ్మ నా భర్త చంపడానికి వస్తున్నాడు, నన్ను రక్షించమంది. అప్పుడు ఈ ఆడవాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళు బెంచీ మీద కూర్చున్నారు కదా, ఆ బెంచీ కింద దాక్కో అమ్మా అని చెప్పారు. ఆమె వచ్చి ఆ బెంచీ కింద దాక్కుంది. అప్పుడు వాడు వచ్చాడు కత్తి తీసుకొని, రే ఈ గుళ్ళో నా పెళ్ళా ఉంది అనే సంగతి నాకు తెలుసు, ఎవరు నా భార్యను దాచిపెట్టింది అన్నాడు అనమాట. చూడండి, ఈ పరిస్థితిలో మా ఇంటా వంట మేము అబద్ధం మాట్లాడాం, మేము నిజమే మాట్లాడతాం, మా తాత ముత్తాతల దగ్గర మేము నిజమే మాట్లాడాం, సత్యహరిశ్చంద్రుడు తమ్ముడిని నేను, సత్యహరిశ్చంద్రుడు అక్కని నేను అని నువ్వు ఇదిగో ఇక్కడే ఉందో తీసుకో మీ భార్య అన్నాం అనుకో, వాడేం చేస్తాడు? ఆ పిల్లతో పాటు నిన్ను కూడా చంపేస్తాడు. రెండు ప్రాణాలు ఢామ్ అంటాయి అన్నమాట. కాబట్టి అది హైందవ సనాతన ధర్మం అంటే. అర్థమైంది కదా? మిగిలినటువంటి వీటికి తేడా అది. అంటే అవసరమైనప్పుడు పరిస్థితులను బట్టి మారుతూ ఉండింది హైందవ సనాతన ధర్మం. మారాలి కూడా. చూడండి, ఆ సమయంలో మనం నిజం చెప్తామా చెప్పండి? చిన్నప్పటి నుంచి వాడు పిల్లోడు నీ దగ్గర చదువుకున్నాడు, బాగానే ఉంది, నీ దగ్గర చదువుకున్నాడు. పాపం పెద్దవాడు, ఎప్పుడు వాడు క్లాసుకు రాడు. ఒకవేళ వచ్చిన వాడు విండు, ఒకరిని విన్నాడు, తాగుబోతాడు. పొరపాటున వాడు మంచి సంబంధం వచ్చింది పెద్దవాడు అయిన తర్వాత, ₹1 కోటి 2 కోట్లు ఇస్తామనే సంబంధం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పలాని వాడు ఈయన గురువు గారు కదా, పాపం ఆయన అడుగుదాం ఈయన సంగతి అనుకున్నారు అనమాట. ఆయన గురువు గారి దగ్గరికి వచ్చాడు, అడిగాడు ఏందయ్యా ఆ పరిస్థితి అని. అప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు? వాడు పనికి మానోడు అని చెబుతావా? వాడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఎప్పుడు కూడా వాడు క్లాసుకి రానే రాడు, వాడు పనికి మానోడు అని చెప్తావా? ఆ సమయంలో ఏం చేస్తాం? అబద్ధం చెప్పాలి. అది స్త్రీ రక్షణ విషయంలో, బ్రాహ్మణ రక్షణ విషయంలో, వివాహ విషయంలో, గోవుల రక్షణ విషయంలో, దేవాలయాలు రక్షించే విషయంలో. ఈరోజు చూడండి, ఇతర మతస్థులు వచ్చి దేవాలయాలను పడేస్తున్నారనమాట. కొన్ని తవ్వుతుంటే అడుగు నుండి శివలింగాలు, రాముడి యొక్క విగ్రహాలు వస్తున్నాయన్నమాట. ఇప్పుడు అంటే ఒకప్పుడు అక్కడ శివాలయాలు, రామాలయాలు ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మేము అబద్ధం మాట్లాడడం కదా అని ఆ సమయంలో నిజమనేటువంటి చెప్పకూడదు అనమాట. కొన్ని సమయాల్లో అబద్ధం చెప్పాలి అని, జీవితం మొత్తం అబద్ధం చెప్పకూడదు. మళ్ళీ చెప్పినా ఇందా చెప్పాను, తాగుబోతాడు చరిత్ర అట్లయితుంది అనమాట పరిస్థితి. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి మనం అబద్ధం చెప్పాలి, తప్పదన్నమాట. అయినా కానీ తప్పు లేదు. అది హైందవ సనాతన ధర్మం అంటే అది. కాబట్టి మన ఛానల్ని ఈరోజు మన దేశం వాళ్ళే కాకుండా ఇతర దేశం, అమెరికా, రష్యా, లాటిన్ జపాన్ వాళ్ళు కూడా చూసి లైక్స్ ఇస్తున్నారు. అది మన యొక్క అదృష్టం. కారణం ఏంటంటే, జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క భక్తులు, తర్వాత శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క భక్తులు అన్ని దేశాలలో ఉన్నారన్నమాట. వాళ్ళు ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు మన వీడియోలు చూస్తూ మనకెంతో సహాయం చేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హైందవ సనాతన ధర్మాన్ని కాపాడండి. ఎందుకంటే హిందూ దేశం ఇది, ఇండియా కాదు, భారతదేశం కూడా కాదు, హిందూ దేశం అసలు దీని పేరు అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏం చేసావు చెప్పు? సారే జహాసే అచ్చా చదివావుగా. దాని తర్వాత ఏముంది చెప్పండి? హిందూ దేశ్ హమారా అని ఉందా లేదా? అవునా? సారే జహాసే అచ్చా, హిందూ దేశ్ హమారా అని ఉందా లేదా? ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి చెప్పు? నువ్వు ఏ మతం వాడివైనా, ఏ కులం వాడివైనా కానీ హిందూ దేశంలో గుట్టాడు హిందువే. అవునా కాదా? మీ సార్నుడు కాకపోతే పోయి నీకు చిన్నప్పుడు ఆ పాట నేర్చినప్పుడు సారున్నాడు చూడు స్కూలు, వాళ్ళని పోయి అడుగు, హిందూ దేశ్ హమారా అంటే ఏంటి అని అడుగు. హిందూ దేశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి వేరే వాడు కాదు. వేరే అన్యమతంలో, అన్యకులంలో పుట్టినా కానీ హిందువే. అది దాని అర్థం అన్నమాట. హిందూ మతం అంటే మానవత్వానికి సంబంధించింది అంతే. మానవతా ధర్మమే హిందూ ధర్మం.
కాబట్టి నీ మతాన్ని గురించి నువ్వు గౌరవించుకోవద్దంటంలే. నువ్వు క్రిస్టియన్ అయితే బైబిల్ చదువుకో, క్రీస్తుని పూజించవద్దంటంలే. నువ్వు ముస్లిం అయినట్లయితే మహమ్మదీయ గ్రంథం ముస్లిం నమాజ్ చేసుకో, అర్థమైందా? మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ గురించి ధ్యానించవద్దంటంలే. కానీ ఇతర మతాలను ఇతర గ్రంథాలను గురించి కూడా నువ్వు నీచంగా మాట్లాడొద్దు. ఈ మధ్య ఒక పనికిమాలినోడు ఒకడు ఏం చేశాడంటే శివాలయంలో నంది మీద ఉచ్చబోసాడు. వాడెంత ఎదవనుకోవాలి చూడండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. జరిగింది మొన్న. వాడు ఎంత మత ఛాందసులు అనుకోవాలి చెప్పండి? మెంటల్ అనుకోవాలా? మెంటల్ కాదు, అది ఒక సైకో అనుకోవాలా? పైగా వాడు అందరూ చూస్తున్న బకెట్లో పోసి నీళ్లు పోసి ఇంకా నయం శివాలయం పోయి లోపలికి పోయి శివలింగం మీద కూడా పోసేవాడు. అంత పనికి మాలినోడు అనమాట. మరి వాడిని ఏమన్నా చెప్పిన సరే బయటికి పిలిచారు, 4 ధన్యాలు వదిలేశారు. తన్ని వదిలేయటం కాదు, వాడిని కలిసి 1 సంవత్సరం జైల్లో పెట్టాలి. అప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఈ హిందూయిజం జోలు రారనమాట, దేవాలయాల జోలి పోరు. ఇది జరిగేది. కాబట్టి మోరల్ వాల్యూస్ అనేటువంటి ఒక హిందూ ధర్మంలోనే ఉన్నాయి, సంస్కృతంలోనే ఉన్నాయి, ఎక్కడా లేవు. ఇంకో చోట ఒక స్కూల్లో ఏం జరిగింది పాపం, ఒకడు తాగొచ్చాడు. 6వ తరగతోడు చూడండి ఎట్లుందో పరిస్థితి. 6వ తరగతి పిల్లోడు తాగొచ్చాడు అనమాట క్లాస్కి. ఆయన ఒక దెబ్బ కొట్టాడు పాపం ఆ సారు. నన్ను కొడతావా, నీ ఎంత చూస్తా, మా నాన్న ఎవరు అనుకున్నావు, పోయి వాళ్ళయ్యే పోయి చెప్పాడు. వాళ్ళయ్యే ఎంత ధర్మరాజు చూడండి. వాళ్ళ ఇంకో 4 ఫ్రెండ్స్ని తీసుకొని మందు వేసుకొని వచ్చి పాపం 4వ అంతస్తు మీద పాఠం చదువుతున్న సార్ని పట్టుకుని నా కొడుకునే కొడతామని కొట్టాడు. చూడండి, నా కొడుకునే కొడతావా, నేనంటే ఎవరనుకున్నావు అని పాపం ఆయన్ని కొట్టాడు. ఇంకేం చేస్తుంది మేనేజ్మెంట్ చెప్పండి? తప్పు చేసిన దండించాల్సిన. అంటే మా పిల్లల్ని కొట్టండి తిట్టండి చదువు వస్తుందని చెప్పేది వాళ్ళే. చిట్ట చివరికి ఏమైనా కొట్టినా తిట్టినా కానీ మళ్ళీ దండేది వాళ్ళే. అది ప్రైవేట్ వాటిల్లో పనిచేసేటువంటి స్టాఫ్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు పిల్లల్ని కొట్టవాకండి తిట్టవాకండి. వాడేది గోల్ చేసుకొని మీ పాట మీరు చెప్పుకొని వెళ్ళిపోయింది. బిల్లు బెల్లు అంతే. బెల్లు కొట్టారా, డబ్బులు వచ్చాయా, జీతం వచ్చిందా, అంతేగాని వాడిని బాగుపరచాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే బాగుపడాలి అని తన ఉద్దేశం ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, తనే బాగుపడతాడు. అవును, ఎప్పటికైనా కూడా మనం చెప్పే అంత నేర్చుకునేవాడు కాదు, తనలో ఉండాలి. నేర్పు గాని, పట్టుదల గాని, కృషి గాని, పలాని గోల్ చెయ్యాలి అనే ఒక కాన్ఫిడెన్స్ అని తనకు ఉండాలి. అప్పుడు తనే మాట్లాడు, మనం చెప్పే కాదు, చెప్పాల్సిన అవసరం. ఒక స్కూల్లో ఏమైంది, ఒక అమ్మాయి చూడండి, చిత్ర విచిత్రం. 7వ తరగతి 8వ తరగతి చిన్న పాప, వాళ్ళ నాన్న పాపం 20,000 30,000 సెల్ కొని పెట్టాడు పాపం. అంటే బిడ్డ మీద ఉండేటువంటి అతి వ్యసనం, అది వ్యసనం అంటాం అనమాట. అది ప్రేమ కూడా కాదు, వ్యసనం అంటాం. అంటే అమ్మాయిని చూడకపోతే ఆయన ఉండలేడు, ఆయన చూడ ఆమె ఉండలేడు, అది వ్యసనం అనమాట. అది పుత్ర వ్యసన సంతృప్త ధృతరాష్ట్ర. అది పుత్ర వ్యసనంతో పోయాడు చివరి ధృతరాష్ట్రుడు. 100 మంది కొడుకులు నాశనం చేసుకున్నాడు అనమాట. పుత్ర వ్యసనం అది. కాబట్టి అలాగే పాపం ఒక మహానుభావుడు ఏం చేశాడు, 20,000 30,000 సెల్ కొని పెట్టాడు. ఆ పిల్ల అది తీసుకొని క్లాసుకు పోయింది. అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఏమన్నారు, పిల్లల దగ్గర క్లాసులలో సెల్ ఫోన్లు ఉంటే మీరు తీసుకోండి అని స్టాఫ్ చెప్పారు. పాప 50 ఏళ్ళ ఆమె, ఆ మేడం ఆ పిల్ల దగ్గర ఆ ఫోన్ తీసుకుంది, బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ పిల్ల ఏం చేసింది చూడండి, ఇంకా నోటి చెప్పకూడదు అనమాట, అటువంటి పదాలు వాడింది. దరిద్రం ఉండా, నా ఫోనే నువ్వు తీసుకుంటావా, నేనంటే ఎవరనుకున్నా చెప్పు తీసుకొని కొట్టింది. 50 ఏళ్ల పాపం తల్లి వయసు ఉన్నటువంటి టీచర్ని నా సెల్ ఫోన్ నువ్వు తీసుకుంటావు అనేటువంటి దాంతో చెప్పు తీసుకొని కొట్టింది అనమాట. ఏం చేయాలి చెప్పండి ఇట్లాంటి ఎన్ని పరిస్థితి? మేనేజ్మెంట్ ఏమంటారు, పిల్లలు క్లాసుల్లో మాట్లాడకూడదు, నువ్వేం చెప్పేది కాదు, వాడు అసలు తాగుపోతాడు తిరిగిపోతాడు. ఇప్పుడు అసలే మనం ఇళ్ళమ్మడి తిరిగి అయ్యా పిల్లల్ని చేర్చు, అయ్యా పిల్లలు బతికినాడలో బట్టకు వచ్చాం. ఇంకా వాడికో బలుపు ఏర్పడింది అనమాట, కరెక్ట్ పదవి బలుపు అనేది. వీడు మా ఇంటికి వచ్చి మంచం మీద కూర్చొని మేయించిన కాఫీ టీ మజ్జిగ తాగొచ్చాడు, నేను చెప్పిన టీ నాలంటాడు. సార్ చెప్పిన టీ అంటాం కాదు, ఈడు చెప్పినట్టు వాడిని నాలంటాడు అనమాట. కాబట్టి ఈ మొత్తానికి మూల కారణం ఏంటి అంటే వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, ఈ సంస్కృత భాష సుభాషితాలు లేవు. ఇప్పుడు చదువే కారణం అండి. పిల్లలు పాడైపోవటానికి ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ మీడియమే కారణం. కాబట్టి అందుకే 5వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు మీడియం ఉండాలి.
సంస్కృతం కంపల్సరీగా ఉండాలి. ఇది ఎందుకంటే మోరల్ వాల్యూస్ ఉండాలిగా. నువ్వు బీటెక్ అనేది ఒక చదువు కొంతవరకే పనికొచ్చింది, కానీ దానికి మించి చదివేమంటే అది వ్యసనంగా మారి ఇంకొక దానికి దారి తీసింది. ఉగ్రవాదులంతా వాళ్లే. ఈరోజు ఉగ్రవాదులు అంటున్నారు చూడండి, దేశం వినాశకర శక్తులు. వాళ్ళందరూ ఈ రకాలే అన్నమాట. చదువుకుంటారు, బీటెక్, ఎంటెక్, ఆటెక్, ఏటెక్ చేస్తారు, కానీ వాడికి ఏం మోరల్ వాల్యూస్ లేవు. ఏముంది, దాన్ని ఏదో దానికి అంటే చెడు దానికి ఇంపార్టెంట్ ఇచ్చి ఆ చదువును ఇంకోటి తయారు చేసి దాన్ని ఎలాగో నాశనం చేయాలి అనే మనకు మంచి చేసాకంటే చెడుకు వాడేదాన్ని ఇంపార్టెంట్ ఇస్తారు. చదువు దేనికి అంటే డబ్బు కోసమనే తేలింది. ఇప్పుడు చూడండి, చదువుకునే దేనికి అని అడగండి ఎవరినైనా, పేరెంట్స్ని అడగండి ముందు. వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మాయి బీటెక్ ఎందుకు చదివిస్తున్నామంటే డబ్బుల కోసం, లక్షల డబ్బుల కోసం. చదువు ఈజ్ ఈక్వల్ టు డబ్బు. ఇంతకుముందు చదువు దేనికంటే జ్ఞానం కోసం. అందుకని ఉగ్రవాదులు తయారవ్వలే. ఈరోజు ఉగ్రవాదులు ఎక్కువ అయ్యారనమాట. అందులో కూడా బాగా చదువుకున్న వాళ్ళే, అందులో బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళే ఉగ్రవాదులు. మామూలు చదువు లేని వాళ్ళు కాదండి, వాళ్ళందరూ అన్నీ ఉన్నవాళ్లే అన్నమాట. ఈ విధంగా తయారవడానికి కారణం ఏంటంటే సంస్కృత భాష లేకపోవటం. బ్రిటిష్ వాడు నాశనం చేశాడు ఆ భాషని. మోరల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో మొత్తం. భర్తృహరి సుభాషితాలు, ఇది వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, అలాంటిది 5వ తరగతిలో పిల్లలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే గ్రహణ ధారణ పటువు బాలహ, చిన్నపిల్లలకి గ్రహణ శక్తి ఎక్కువ. ఆ సమయంలో నువ్వు ఇంగ్లీష్ మీడియం అయిన వాడికి పుట్టిన పిల్లోడిని ఎక్కడో తీసుకుపోయి విజయవాడ, గుంటూరులో చేరిస్తే వాడు పెద్దోడు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు, తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిన తర్వాత అనాథాశ్రమంలో పాడేస్తున్నాడు. దెబ్బకు దెబ్బ సరిపోయిందిగా. నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు, నీ కొడుకుని వాడు పెద్ద పెద్ద చదువులు చదవాలి, కోట్లు సంపాదించాలని పాపం తల్లి ప్రేమకు దూరం చేసావు. అవునా? వాడేం చేశాడు, పెద్ద అయిన తర్వాత ఈ ముసలోడు మా ఇంట్లో ఎందుకు, నా పెళ్ళాం కావాలని ఇన్ని తీసుకుపోయి అనాశరణాలయంలో బారేశాడు అనమాట. చిన్నప్పుడు వాడిని అక్కడ బారేసావుగా, అందుకే నిన్ను కూడా అక్కడ బారేసావు. అప్పుడు స్కూల్లో పడేసినందుకు సరిపోయింది. వాడు చేసిన దాంట్లో తప్పేం లేదు. నువ్వు చేసావు కాబట్టి కుక్కగాడుకు చెప్పు దెబ్బ. తల్లి ప్రేమకు వాడిని చిన్నప్పుడే దూరం చేసావు. అందుకని వాడేం చేశాడు, వాడి ప్రేమకు నిన్ను దూరం చేశాడు. అసలు ఇటువంటి ఎన్నిటికి కూడా మూలన కారణం ఏంటి అంటే ఒక్క హైందవ సనాతన ధర్మాన్ని గురించి తెలియకపోవటం. అసలు నీ సర్టిఫికెట్ మీద టీసీ మీద ఉంటుంది చూడండి. ఎవరైనా నువ్వు ఏ మతం వాడివైనా, ఏ కులం వాడివైనా 10th క్లాస్ టీసీ ఉందా, 7th 10th, దాని మీద హిందూ, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ పక్కన తప్పనిసరిగా ఉంటుంది. ఉందే లేదా? తప్పనిసరిగా అంటే హిందూ అనేది పక్కన హిందూ అనే తప్పనిసరిగా ఉంది. అమెరికాలో ఉండేవాడిని అమెరికన్స్ అంటున్నాంగా, జపాన్లో ఉండేవాడు జపనీస్ అంటున్నాంగా, పాకిస్తాన్లో ఉండేవాడిని పాకిస్తానీయులు అంటున్నాంగా. మరి హిందూ దేశంలో ఉండండి హైందవులు ఎందుకంటంలా? అదే నరేంద్ర మోడీ అనేది అనమాట. హిందూ దేశ్ అని మార్చాలి ఈ దేశం పేరు తప్పనిసరిగా. అప్పుడే హిందూయిజం అంటే ఏదో, హిందూయిజం అంటే మతానికి సంబంధించి కానే కాదది, మానవ ధర్మం. మానవ ధర్మమే హిందూ ధర్మం. ఇందాక చెప్పాను చూడండి, తాగుబోతాడు పాపం భార్యను కొట్టి వచ్చినప్పుడు ఆ సమయంలో అబద్ధం చెప్పాలన్నమాట. చెప్పకపోతే ఇబ్బంది, మళ్ళీ నిజం చెప్తే ఇబ్బంది. ప్రాణం పోసినట్టే కదా, చిన్న అబద్ధానికి ప్రాణం నిలబెట్టాము. కాబట్టి మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి దేశ విదేశీయులు ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మత సామరస్యాన్ని కాపాడండి. మీ మతాన్ని మీరు గౌరవించుకుని ఇతర మతాలను కూడా గౌరవించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.